మిత్రులందరికీ మెగా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఫైనల్కి విడుదల అయ్యింది అంటూ వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. పూర్తి విషయాలు అసలు ఫైనల్కి రిలీజ్ అయ్యిందా లేదా, అసలు ఏం జరిగింది, అసలు వెబ్సైట్లో ప్రూఫ్ ద్వారా చూద్దామండి. మరి మెగా డిఎస్సి ఫైనల్కి విడుదల అంటూ మనకు ఒక న్యూస్ అయితే వచ్చిందండి. మరి జూన్ 6వ తేదీ నుండి జూలై 6 వరకు పరీక్షలు అయితే నిర్వహించారు. ప్రాథమికకి రిలీజ్ చేసిన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు అయితే స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఫైనల్కి రిలీజ్ చేసినట్లు అధికారులు అయితే వెల్లడించారండి. మరి దీని యొక్క పూర్తి వివరాలను మనం ఇప్పుడు చూసేద్దామండి. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన అండి. మరి 1వ తేదీన రావడం జరిగింది. మరి దీన్ని మన యొక్క వర్డ్ డాక్యుమెంట్లో మనం తయారు చేయడం జరిగిందండి. మరి నేడు అనగా ఈరోజు పేపర్కి పత్రికా ప్రకటనకి ఈరోజు ఇచ్చారు. మన జాతి గమనించినట్లయితే మరి 2వ తేదీ అంటే ఈరోజు అంటే ఇక్కడ అర్థం రేపు అని అర్థం. 2వ తేదీకి మెగా డిఎస్సి తుదికి విడుదల అవుతుంది అంటే ఇప్పుడు రిలీజ్ అవ్వలేదండి. ఇప్పుడు 2వ తేదీ ఇక్కడ నేడు అంటే 2వ తేదీన ఈ యొక్క మెగా డిఎస్సి తుదికి అయితే విడుదల అవుతుందండి. మరి ఆ సంబంధించినటువంటి ఈ వెబ్సైట్లో 2వ తేదీ ఆగస్టు 2వ తేదీ నుండి అందుబాటులో ఉంటాయండి. అభ్యర్థులు తమ తుదికి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నుండి పొందవచ్చండి. తుదికిపై ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబడవు అని తెలియజేశారండి ఎంవి కృష్ణారెడ్డి గారండి. అసలు వెబ్సైట్లో ఏం జరుగుతుందో ఒకసారి అక్కడ కూడా మనం చూసేద్దామండి. మనం ఇక్కడ ఏపీడిఎస్సి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కిందకి స్క్రోల్ అయితే ఇక్కడ ఫైనల్ కీ అని ఉందండి. ఫైనల్ కీని మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి అన్నీ రిలీజ్ అవ్వడం అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే మనం ఏదో ఒకటి ఎస్జిటి 17వ తేదీ షిఫ్ట్ 1 మనం క్లిక్ చేసినట్లయితే ఓపెన్ చేసినట్లయితే సో ఏ విధంగా వస్తుంది అన్నది మనకి కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనకి తెలిసిపోతుంది. ఫెయిల్ టు లోడ్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇక్కడ ఇంకా లోడింగ్ అవ్వడం లేదనమాట. ఇక్కడ ఎటువంటి నోటిఫికేషన్లు కూడా లోడ్ అవ్వడం లేదండి. కాబట్టి ఇవన్నీ కూడా రేపు ఉదయానికి మనకి మొత్తం అన్నీ కూడా ఫైనల్కి అయితే వస్తుందండి. ఇదండి మ్యాటరు. అలాగే మరొక రోజు కూడా చూద్దామండి. ఇక్కడ 19th కూడా చూద్దాము. షిఫ్ట్ 2 ఒకవేళ ఓపెన్ అవుతుందా లేదని కూడా చూద్దామండి. ఫెయిల్ టు లోడ్ పీడిఎఫ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుందండి మనకి. అదేవిధంగా మరొక షిఫ్ట్ కూడా చూద్దామండి. మరి 18వ తేదీ షిఫ్ట్ 2 చూద్దామండి ఒకసారి. ఇది కూడా ఫెయిల్ టు లోడ్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉందండి. రేపు ఉదయానికి అయితే పూర్తిగా అన్ని షిఫ్ట్లకి సంబంధించినటువంటి వీడియో అయితే వస్తుంది. షిఫ్ట్లు అన్నీ కూడా డౌన్లోడ్ అవుతుంటాయండి. మరి 1-2 రావచ్చు. మేబీ అన్ని షిఫ్ట్లలోని ఏదో 1-2 కరెక్ట్గా ప్రాపర్గా అప్లోడ్ చేసి ఉండొచ్చు. కానీ పూర్తిగా అయితే మాత్రము మనకి ఎక్కడ కూడా డౌన్లోడ్ అవ్వడం లేదండి. ఇదండి మిత్రులు గమనించాల్సింది. ఓకేనండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.